పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున హరికృష్ణ జ్ఞాపకంలోంచి చిన్న రామయ్య జ్ఞాపకం చెప్పుకుందాం. యాక్చువల్గా మీకు చెప్పాను, నేను హరి పరంపదించినప్పుడు ఆ మర్నాడు మా మనవరాలి పెళ్ళి. నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చేళ్ళు అంటే తను 29 ఉండను అని చెప్పాడని మీకు చెప్పాను నేను. అది ఆగస్టు 29 కదా అని చాలామంది అనుకుంటారు. తెలుగు అంటే చంద్రమానము, సూర్యమానము, తెలుగు క్యాలెండరు, ఇంగ్లీష్ క్యాలెండరు. దీంట్లో ఏంటంటే సంవత్సరానికి 365 రోజులు ఇంగ్లీష్ క్యాలెండర్కి ఉంటే చంద్రమానం ప్రకారం 354 రోజులు ఉంటే 11 రోజుల పావో ఏదో ఆ తేడా ఉంటుంది దాంట్లో. కాబట్టి జన్మదినమైనా, వివాహ దినమైనా, ఆ రోజైనా దాన్ని డేట్ చేసుకుంటున్నాం మనందరం కూడా. కానీ చనిపోయిన రోజు మాత్రం తిథి చేస్తారు. ఎందుకంటే ఆ తిథికి సంవత్సరం పూర్తవుతుందని, సంవత్సరీకంలో అందులోనే వారి ఆత్మ వస్తుందని వారికి ఆహారం పెట్టాలి. అంటే దేవతలకి మన 6 నెలలు ఒక పగలు ఉత్తరాయణం, మన 6 నెలలు ఒక రాత్రి దక్షిణాయనం ఇప్పుడు నడుస్తున్నది. కాబట్టి 2 పూటలు గడిచిపోతే కరెక్ట్గా సంవత్సరానికి ఒక రోజైనట్టు లెక్కై ఆ రోజు కావాలని చెప్తూ ఉంటారండి. ఏమైనా ఆ పిల్లలిద్దరిని, కళ్యాణ్ని, చంద్రరావుని చూస్తా అంటే మళ్ళీ చంద్రబాబు గారు వెళ్ళి పలకరించి వచ్చారు. సుహాస్ని బాగా మళ్ళీ గుండె బరువు ఎక్కువైపోయింది. ఏడాది అయినా ఏదో ఒకటి తన సినిమా ఏదన్నా చంద్రరామయ్య సినిమా చూసి కాసేపు ఇదవుదామని అలా వెతుకుతా అంటే ఠక్మని నాగా కనిపించింది. అవును, నాగాలో నేను యాక్ట్ చేశాను కదా తనతో, ఈ సినిమా చూస్తే బాగుంటుంది అని చెప్పి ఆ మరపు కోసం ఈ సినిమా చూడటం మొదలెట్టి సినిమా అంతా చూడగానే అన్నగారు గుర్తొచ్చాడు. ఎందుకంటే మేజర్ చంద్రకాంత్ మొన్నే చెప్పాను మీకు, నేను ఈ డైలాగ్ నేను ఇలాగే చెప్పాలంటే ఇతను వద్దు ఇక్కడ, ఎందుకంటే అతను నా బిడ్డ లాంటి వాడు, అతని మీద నేను తెర మీద కూడా నేను కన్నెర చేయను. ఆ తర్వాత ఇంకోసారి కూడా ఎప్పుడు బాలయ్య బాబు గురించి చెప్తున్నప్పుడు మీకు చెప్పానండి. భార్గవరావుడు అప్పుడు 2-3 వేల ఉత్తరాలు దగ్గర నాకు అప్పుడు కార్డులు వచ్చేయండి, ఇన్లైన్ లెటర్లో. నీకు దండం పెడతామన్నా, నువ్వు బాలయ్య బాబుతో వెళ్ళనయ్య బాకు, వేస్తే అన్నయ్య, బాబాయ్, గురువు ఏదన్నా వేయి, వెళ్ళనయ్య బాకు అని రాసేవారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో నేను విలన్ వేషం వేయాల్సి వచ్చింది ఆ రోజున చంద్రరామయ్యతో. 2002 సంవత్సరం అక్టోబర్ అని నాకు బాగా గుర్తండి. షూటింగ్ నెల్లూరులో 2002 అక్టోబర్ అని అనుకుంటున్నా, ఎందుకంటే 2003 జనవరిలో అది రిలీజ్ అయింది. కథ చాలా బాగుంటుందండి. వేస్తే నేను రఘువరన్ గారి క్యారెక్టర్ వేయచ్చు, కానీ అది మధ్యలో చనిపోతాను. నా మీద ఆడియన్స్కు ఒక సరదా, ఈయన వస్తే నవ్విస్తాడు, లేకపోతే ఈయన వస్తే అప్పట్లు కొట్టిస్తాడు, ఇలాంటి మూడ్లు ఉంటాయి కొంతమంది ఆడియన్స్కి. అలాంటప్పుడు ఆ పాత్ర వేయలేక సరే ఇది నవ్వించడమే కదా, ఇది నవ్వించుకుందాం. కానీ చిన్న రామయ్య దగ్గర నేను విలన్గా దొరకకూడదు. మీరు చూస్తే సినిమా మొత్తం మీద చిన్నరామయ్య నేను కలవనివ్వకుండా జాగ్రత్త పడ్డాను ట్రీట్మెంట్లో. ఇదంతా నేను 11th అవర్లో చెప్తాను మళ్ళీ మీకు. ఎందుకంటే ఆ సినిమా మేము కోరుకున్నంత గొప్పగా ఆళ్ళ బాగా ఆడింది, కానీ మేము కోరుకున్నంత గొప్పగా ఆళ్ళ. దానికి కారణాలు ఏంటి అనేది ఒక 11th అవర్ చెప్తాను మీకు నేను. ఒకే ఒక సీన్లో ఫోన్లో కలుస్తాము, కానీ 2-3 చోట్ల తన గురించి మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు నాకు అన్నగారు చెప్పిందే నాకు గుర్తొచ్చిందండి. సీను నేను అక్కడ విలన్ పాత్రలో ఉండి, పొట్టికాసి పాత్రలో ఉండి రిగ్గింగ్ చేస్తూ ఉంటాను.
ఆమెని మందారం అని షకీలా, ఆవిడ్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆయన హోమ్ మినిస్టర్, నేను షరీక్ అయ్యి అలా చేస్తూ ఉంటాం. ఆ చేసేప్పుడు ఇతను అది ఆపటానికి వస్తాడు. అసలు అక్కడ కలవనివ్వకుండా తప్పించేసి అలా పంపించేసి, సార్ వచ్చాడండి అతను, నాగరాజు వచ్చాడు, నాగా వచ్చాడు అంటే, బొడ్డాడు ఆడేం చేస్తాడులేండి అని పక్కాడికి డైలాగ్ రాసి, అక్కడ ఆడు బుడ్డోడైందయ్యా బాబు బుల్డోజరా అనగానే నవ్వారు. అన్నగారికి నమస్కారం. ఎందుకంటే అన్నగారికి నేను బిడ్డలాంటి వాడిని అయితే, తను నన్ను పెదనాన్న పిలిచే బిడ్డ నాకు. సో తను నేను తెర మీద చూడండి. అన్నగారు నాకు చెప్పిన మాట 92లో చెప్పాడు ఆయన నాకు. 92 నవంబర్ అండి నా షూటింగ్, నాకు బాగా గుర్తుంది. నేను 2002 అక్టోబర్లో జరుగుతున్నప్పుడు నేను అది గుర్తు తెచ్చుకున్నా. నా ఎదురుగా నా బిడ్డ ఉన్నాడు, అతని మీద నేను ఎక్స్ట్రా మాటలు మాట్లాడకూడదు. ఏం తిప్పినా ఎక్కడో చోట మాట్లాడవచ్చు కానీ తన మీద మాట్లాడకూడదని చాలా. ఒక సీను మళ్ళీ సేమ్ అన్నగారు ఎలా అయితే ఇతన్ని క్లైమాక్స్లో పెట్టబాకండి అంటే తను కొడుతున్నాడు అందరిని అన్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా క్లైమాక్స్లో రైలు వస్తా అంటే చిన్నరామయ్య అందరిని కొడతాడు. కాబట్టి నేను ఉండకూడదని చెప్పి అక్కడ ఒక ఫోన్ కాన్వర్సేషన్లో ఫోన్ చేస్తాడు నాకు. యువతలు పొట్టి కాసిన మాట అవతలు ఎవరంటే నేను నాగా అని చెప్పగానే అక్కడ సరదాగా ఉంటుంది ఆ సీన్. మీరు సారి మళ్ళీ 11th hour చెప్పినప్పుడు కూడా చెప్తాను ఆ ఎక్స్ట్రా డైలాగులన్నీ. కానీ ఇక్కడ నీ దగ్గర ఉన్న 32 మంది ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ కావాలి, ఇవ్వకపోతే ఏం చేస్తాడో చెప్తున్నాడు అతను, ఇవ్వకపోతే ఏం చేస్తాడో కూడా తెలుసు నాకు. అందుకని అక్కడ నీకు ఎంత కావాలంటే ఒక్కొక్కడికి 50 లక్షలు చొప్పున 32 మందికి 16 కోట్లు. మరి నేను సహాయపడుతున్నాను కాబట్టి నాకు 1 కోటి కావాలంటే 17 కోట్లు ఇస్తాను, తేడా వచ్చిందంటే రాదయ్యా బాబు అని రాజకీయ నాయకులు మాట తప్పరులే అని చేస్తాడు. అక్కడ ఒక మాట రాసుకున్నానండి, మళ్ళీ కావాలని రాసుకుని రత్నాన్ని వీళ్ళందరూ ఒప్పించి రాసుకున్న మాటలు. ఏంటండి అంత బొడ్డోడు అడిగి భయపడుతున్నారు ఏంటంటే, నాకు బొడ్డోడు చెప్పేసా కదా, మరి అది చెప్పకూడదు. నాకు ఆ ఫేస్ చూస్తుంటే ఇంతకుముందు మన ఎరగదీసిన ఫేస్ గుర్తొస్తుందయ్యా అంటే రామారావు గారి ఫేస్ గుర్తొస్తుంది అని చెప్పుకున్నా. అంటే అటు ఆయనకు నమస్కారం, ఇటు ఈ బిడ్డకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా అయింది. అదే ఆ నాగా మీద 11th hour మళ్ళీ చెప్తాను. కానీ పితృదుఖం మామూలుది కాదండి. ఆ తండ్రిని మేము 50 ఏళ్ళు దాటినాక పోగొట్టుకుంటేనే నాన్న లేకపోతే ఎంత అల్లాడిపోయామో మాకు తెలుసు. అలాంటిది చిన్న వయసులో వాళ్ళిద్దరూ కళ్యాణరాము, సుహాస్ని, మన చిన్నరామయ్య వీళ్ళు ఆ తండ్రిని కోల్పోయిన బాధ మామూలుది కాదండి. అది మేము అనుభవించి ఉన్నాం. పితృదుఖం, భాతృదుఖం, పుత్రదుఖం 3 అనుభవించినటువంటి వాళ్ళు పరుచూరు బ్రదర్స్. 3 దుఃఖాలు అనుభవించాం మేము. కాబట్టి వాళ్ళు ఆ దుఃఖంలోంచి బయట రావాలి. మళ్ళీ చిన్నరామయ్య, కళ్యాణరాము అద్భుతమైన జీవితంలోకి, సినిమా జీవితంలోకి వచ్చేసి మీరు సాధించే ప్రతి విజయము ఆయనకు ఒక కానుకే. హరి పైనుంచి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ దుఃఖం నుంచి వాళ్ళు బయటపడాలని కోరుకుంటూ చిన్నరామయ్యని ఒకసారి మళ్ళీ తలుచుకుని మళ్ళీ చెప్తాను. నాగా అప్పుడు తన గురించి కొన్ని షూటింగ్ అప్పుడు ఏం జరిగినాయో ఆ విశేషాలను మళ్ళీ చెప్తాను. నమస్కారం.